నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఉన్నాం. సో ధర్నా చౌక్ లో దాదాపుగా వేల సంఖ్యలో ఆశా వర్కర్లు అయితే వచ్చిళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నెలకు 18,000 జీతం ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టింది. సో ఆ ఆశతోటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అధికారంలో తెచ్చుకున్నాం. కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తా ఉందంటూ కూడా ఈరోజు ఆశా వర్కర్లు అందరూ రోడ్డెక్కిన పరిస్థితి. ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు, మరి మహిళలు ఏమో ఇక్కడ రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. సరే ఏంది ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా ఈరోజు వాళ్ళందరూ ఆవేదనతో చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం, మనతో పాటు ఆశా వర్కర్లు ఉన్నారు. అక్క నమస్తే. ఏ జిల్లా? వరంగల్ జిల్లా. నా పేరు లలిత. సో ఏంటి మరి ఆశా వర్కర్లు ఇంతమంది భారీ ఎత్తున ఇంత వేలాది సంఖ్యలో రోడ్లు ఎక్కుతా ఉన్నారు? పెట్టిండు 18,000 రేవంత్ రెడ్డి సారు. నేను గెలవగానే మీకు 18,000 శాలరీ నేను చేస్తా అని మ్యానుఫ్యాక్చర్ లో పెట్టి చెప్పడం జరిగినాక గెలిచినాక మేము ఊకే వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. హెల్త్ మినిస్టర్ కు లెటర్లు ఇస్తూనే ఉన్నాం. హెల్త్ మినిస్టర్ చూస్తామా ఇస్తా అని హెల్త్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అయితే సరే ఇస్తాడు, కొంచెం టైం తీసుకుంటాడు కావచ్చు అని 1 ఇయర్ ఆగినాం. 1 ఇయర్ ఆగినా ఇవ్వలేదు. ఇవ్వకుండా కమిషనర్ ఆఫీస్కి వచ్చి మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, దెబ్బలు తిన్నాం. పోలీసు వాళ్ళు కొట్టిళ్ళు, మా వాళ్ళు హాస్పిటల్లో పాలేళ్ళు, ఒకళ్ళ కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. మేము ఎన్నో కష్టాలు పడ్డాము, అయిపోయింది. మళ్ళీ అప్పుడు కష్టాలు పడ్డప్పుడు ఏమన్నారు, త్వరలో పెంచుతామని హెల్త్ మినిస్టర్ చిన్న ప్రకటన ఇచ్చిండు. పెద్దది ఇస్తే మరి అందరు చదువుతారు కదా, ఇంత చిన్న ప్రకటన ఇచ్చిండు. పెంచినాక సరే చూద్దాం, ఇంకో కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏది లేదు, మళ్ళీ ఏది లేదు కదా, మళ్ళీ వద్దామని ఇప్పుడు అందరం వచ్చినాం. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి మా శాలరీ పెంచకపోతే మేము ఊకునేదే లేదు. ఎక్కడికక్కడి అసెంబ్లీ ముట్టడి, ఫస్ట్ తర్వాత కమిషనర్ ఆఫీస్ ముట్టడి, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి, పిఎస్సీలు ముట్టడి, డిఎంహెచ్ఓ ఆఫీసులు ముట్టడి, ప్రతి ఒక్కటి ముట్టడి చేస్తాం, రచ్చ చేస్తాం. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సార్ దిగి రావాలి. మాకు 18,000 మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో మళ్ళీ ఇదే ఆశా వర్కర్ ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయాలి కదా. సో మరి అప్పుడేం చేస్తారు? మరి మా శాలరీస్ ఇస్తేనే చేస్తాం, లేకపోతే 18,000 మ్యానుఫ్యాక్చర్లో పెట్టినే ఇస్తేనే మేము ఇప్పుడు చేస్తాం. మేము ఇప్పుడు చెయ్యము. అసలు మేము ఎందుకు చేస్తాం? ఇక చెయ్యం. మేము గవర్నమెంట్ రావాలి, చెయ్యాలి. మాకు హాస్పిటళ్ళకు పోయినా మాకు మస్తు ఇబ్బందులు. ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఏన్స్కి 1,200 రూపాయలు వచ్చేది. అమ్మాయి పుడితే 1,300 వచ్చేది, అబ్బాయి పుడితే 1,200 వచ్చేది. ఏన్సీలు మాకు ఫుల్ టార్గెట్ ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్ చేయండి అని మళ్ళీ టార్చర్ చేస్తారు. అప్పుడు అంటే 1,200 వచ్చేది కాబట్టి అందరు మాకు 1,200 కోసం అన్నా ఏం చేసేది, నమోదు చేసుకునేది. అట్లా 12,000 అట్లా వస్తాయి కదా అని రాగానే నమోదు చేసుకోగానే ఏం చేసేది. ఇప్పుడు ఎవరు నమోదు చేసుకుంటారు? డబ్బులు ఏం వస్తలేవు కదా. కేసీఆర్ సారు బ్లడ్ ఎవరికన్నా తక్కువ ఉన్నదంటే వాళ్ళకు న్యూట్రిషన్ కిట్లు వచ్చేది. ప్రతి గర్భిణీ స్త్రీకి న్యూట్రిషన్ కిట్, వాళ్ళకి ఫుడ్ ఏది లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు. ఒక పేద అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి అందరికీ కేసీఆర్ సార్ ఏం చేసేది, 2 చీరలు, పిల్లలకు డ్రెస్సులు, పౌడరు, సోపులు, ప్రతి ఒక్క ఐటమ్, దోమల తెర కానుంచి గొడుగు, చెత్తిరి, ప్రతిదీ ఉండేది. అలా ప్రజాపాలన అందుతుందా ఇవన్నీ? ఇవి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, అవి మొత్తం పోయినాయి. గవర్నమెంట్ డెలివరీలు కూడా పోయినాయి. హరీష్ రావు సార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ డెలివరీ మన రాష్ట్రంలో నెంబర్ 1లో ఉండేది. నార్మల్ డెలివరీలు, గవర్నమెంట్ డెలివరీలు మన రాష్ట్రం నెంబర్ 1కి తీసుకొచ్చిండు హరీష్ రావు సారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మొత్తం పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటా ఉన్నారు, ప్రజాపాలన అందిస్తా ఉన్నా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అన్ని పథకాలు అందిస్తా ఉన్నా అంటున్నారు. హాస్పిటల్ పోతే ఇప్పుడు డాక్టరే టైంకి లేడు. హరీష్ రావు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఏ టైంకి వచ్చిండో చూసేది, ఇప్పుడు పట్టించుకున్నదే లేడు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఏన్సీని పోతే నైట్ లో పోతే ఆమెకు పెయిన్స్ వస్తాయి, అది అందుబాటులో డాక్టర్ ఉండడు. అప్పుడు ఆశ ఏం చేయాలి? ఆమెకు ఏమన్నా పాప అడ్డం తిరుగుతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు ఆమె చనిపోతుంది. ఆశా వర్కర్ మీద ఇంటికి తీసుకొచ్చి, ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటారు, ఊర్లలో ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. ఎవరు తీసుకుపోయినరమ్మా అంటే మేము తీసుకొస్తాం, మాకు బాధ్యత ఉంటది. మంత్రి సీతక్క కూడా మీకు హామీ ఇచ్చినట్టుంది కదా, కలిసినప్పుడు హామీ ఇస్తుంది. ఆమె హామీల వరకే సరిపోతుంది. వాళ్ళవి హామీలే ఏమన్నా అంటే డబ్బులు లేవు, ఇది ఒకటి నేర్చుకున్నారు. మరి ఇప్పుడు డబ్బులు లేవు అంటారు కదా. మరి అందాల బామల పోటీలను పెట్టి లక్షలు ఖర్చు చేసిళ్ళు కదా. మేము ఒక గ్రామంలో ఆశా వర్కర్ అంటే గ్రామం అంతా ఆరోగ్యవంతులుగా ఉంచుకోవాలనుకునే వాళ్ళం మేము.
మేము ఆరోగ్యవంతులు ఉండకపోయినా మా గ్రామంలో ప్రతి ఒక్కరికి హార్ట్ పేషెంట్ కానుంచి బీపీ పేషెంట్ కానుంచి లెప్రసీ ప్రతి ఒక్క ఐటము ప్రతి ఒక్క జబ్బులకు అన్నిటికీ మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళకు అందుబాటులో ఉండి మేము ఇంత సేవ చేసే వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా నువ్వు అందాల బామల కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడితే నీకేమొచ్చింది? ఏమి లేదు. మా అసుంటోళ్ళకి ఇచ్చినా మాకు నువ్వు ఇచ్చే 10,000 అలా 5,000కి ఇంటికి కిరాయే పోతుంది. 5,000కి మేము ఎట్లా బతుకుతాం? బతకలేము కదా. అట్లా బతకలేము. నువ్వు ఇయ్యట్లేదు అయితేవి. మళ్ళా లెప్రసీ డబ్బులు మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి లెప్రసీ డబ్బులు వస్తలేవు, పల్స్ పోలియో డబ్బులు వస్తలేవు, టీవీ డబ్బులు వస్తలేవు. ఈ డబ్బులు అన్ని ఈ గవర్నమెంటే మింగేస్తుంది. కోట్లు కోట్లు ఉన్నాయి అంటారు. సార్ అంటాడు కదా మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ పోతే అమ్మ పైసలు చాలా ఉన్నాయి కానీ సంతకాలు అయితే లేవు అమ్మ అంటాడు సార్. పోయినప్పుడల్లా అదే విషయం చెప్తాడు. లెప్రసీ సర్వేలు అయితే 3 నెలలకు ఒకసారి చేపిస్తూనే ఉన్నారు. ప్రతి సర్వే మాకు ప్రతి సర్వేకు సపరేట్ గా డబ్బులు పడేది. సర్వే అంటే గుర్తొచ్చింది, గతంలో ఏదో కులగణ సర్వే చేసినప్పుడు చాలా మంది డబ్బులు రాలేదు, నిజమేనాది? రాలే, ₹1 కూడా రాలే. ఇప్పటికి కూడా రాలే. ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా. ఎవరైనా మీ అధికారులను ఎవరిని అడగలేదా? అడుగుతూనే ఉన్నాం. డిఎంహెచ్ఓ ఆఫీసు పోతాను, ఎంఆర్ఓ ఆఫీసు. ఆ కులగణాల గణాలు మన పంచాయతీ కార్యదర్శికి సంబంధం ఉంటది కాబట్టి ఆయన అడుగుతా, ఆయన ఎంఆర్ఓని అడుగుతాను. ఎంఆర్ఓ సార్ అంటాను అవి రాలే కదమ్మా నేనేం చేస్తా అంటాను. ఏందకంటే ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇందాక మాట్లాడుకున్నట్టు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, ఊరూరు సర్వేలు చేస్తారు. మరి ప్రజలకు ఏమైనా చెప్తారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి? మేమేం చెప్పాం, మేమెందుకు చెప్తాం? మాకేం చేసిండని చెప్తాం మేము ఆయన గురించి. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయని మేము చెప్తాం. మాకేం చేయకుండా మేము ఎట్లా చెప్తాం ఆయన గురించి? మేము చెప్పాం. ప్రజలందరూ ఏదన్నా చెప్తాం. ఎందుకు అంటే ప్రజలల్లో కూడా నమ్మకం పోయింది. మేము చెప్పడం అవసరం లేదు. ప్రజలకు కూడా నమ్మకం పోయింది. ఈయన వచ్చిండు మాకేం వస్తలేవు అని ముసలోళ్ళు ఉంటారు. పింఛన్లు కూడా చక్కగా వస్తలేవు. పింఛన్లు రాక కూడా చాలా మంది ఇబ్బందులు పడతారు. వాళ్ళకు ఫస్ట్ కు మన పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ కు పింఛన్లు వచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చింది నెల ఆఖరిలో 20వ తారీఖు 25వ తారీఖు వస్తాయి. ఆ పింఛన్లు కూడా ఒక్కొక్కసారి 2 నెలలకు ఒక్కసారి కూడా వస్తాయి. 2,000 వస్తున్నాయి, 4,000 వస్తున్నాయి. 2,000 అట్లా వస్తున్నాయి. వికలాంగులకైతే 4,000. ఇప్పుడు ఈయన చేసినవి రాలే. ఇంకా ఈయన ₹1 చేయలేదు. ఇప్పటి వరకు రాలే. ఇప్పటి వరకు కూడా భర్త చచ్చిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా కొత్త పింఛన్ అన్నదే లేదు ఊర్లల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊర్లకు వస్తే మట్టి ఎత్తిపోతారు. మంచితనంగా కాదు, మట్టి తీసి అయ్యా నేను బొందల పెడతావు ఇంకా సావు అని బొందల పెట్టి పాతి పెడతారు. 10 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి చెప్పుకుంటాను. 10 ఏళ్ళు కాదు, ఈ 5 సంవత్సరాల కోసం వెళ్ళాలి రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాల లోపే రేవంత్ రెడ్డికి మాయ గనక ఫిక్స్డ్ చేసి 18,000 ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని ఈ 5 సంవత్సరాల కోసెళ్ళక ముందే రేవంత్ రెడ్డిని గద్దె దింపుతాం. ఆశా వర్కర్ల మజాక. అప్పుడు రేవంత్ రెడ్డి సంగతి మేము చూసుకుంటాం. ఇక రేవంత్ రెడ్డి గద్దె దిగి రావాలి. ఆశా వర్కర్ల తాకిడి దాకాలి. ఎట్లుంటది అనుకుంటారు? ఆశా వర్కర్లు అంటే తమాషాగా కనబడతారు ఆయనకు. ఆ రోజు కమిషనర్ ఆఫీస్ కాడ చేసిందే పెద్ద ఎత్తున చేసినాం. దాన్ని మించి పెద్ద ఎత్తున చేస్తాం మేము. ఇప్పుడు చేయకుండా ఊకం. ఇప్పుడు 5,000 మంది 6,000 మంది వచ్చినాం. మేము ఊకుంటామా? ఇంకా ఉన్నారు మా వాళ్ళు రానోళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. బస్సులు సౌకర్యం సరిగ్గా లేక ఇంకా కొంతమంది ఇప్పుడు వస్తారు. ఇప్పుడు భయపడతామా మేము? థ్యాంక్ యూ.